ముంత మసాలా ఎవరికిష్టముండదు చెప్పండి? చాలా మందికి ఫేవరెట్ రెసిపీ కూడా. తినడానికి బయట వరకు ఎళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట బండి దగ్గర దొరికే ముంత మసాలాకి మించిన రుచితో ఇంట్లోనే కొన్నంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు. సూపర్ టేస్టీ ముంత మసాలాని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కోట్ల మంది ఎంతో ఇష్టంగా తినే ఈ ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలనైతే పక్కకు పెట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. కానీ ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే బావుంటుంది. ఫ్రెష్‌గా ఉండే కరివేపాకు, కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర ఈ 2 ఫ్లేవర్స్ చాలా బావుంటాయి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది గాబట్టి, ఈ మషాలాకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ముంత మషాలాకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలా ఒక పండిన నిమ్మకాయని తీసుకొని గ్రేటర్‌తో పైనున్న తొక్కని కొద్దిగా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. పెద్దగా ఉండే హోల్స్ వైపు నుంచి కాకుండా ఇలా సన్నగా ఉండే హోల్స్ వైపు నుంచి గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా నిమ్మ తొక్కకుండే ఫ్లేవర్‌తో ఈ ముంత మసాలా చాలా బావుంటుంది. ఇలా కొంచెం వేసుకున్న చాలు మంచి ఫ్లేవర్‌తో భలే రుచిగా ఉంటుంది. ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకొని తీసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవ నూనె వేసుకుంటే ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చాలా బావుంటుంది. ఆవ నూనె ఉంటే కంపల్సరీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. లేదు అనుకోండి ఇంట్లో వాడుకునే ఏదైనా ఆయిల్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరమరాల్ని అంటే చాలామంది బొరుగులని కూడా అంటారు కదా! బొరుగుల్ని వేయించుకోవడానికి ముందే ఇలా మషాలాని రెడీ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, వేయించుకున్న వెంటనే కలిపేసుకోవచ్చు. బొరుగులు కూడా కొంచెం క్రిస్పీగా మెత్తబడకుండా ఉంటాయి. ఇలా ముందుగా మషాలాను ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 కప్పుల వరకు బొరుగులు తీసుకొని వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ వేయించుకుంటే మాడకుండా వేగుతాయి. ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. కడాయిలో నూనె వేడిగా అయిన తర్వాత చిన్న కప్పు పల్లీలను తీసుకుని సన్నటి సెగ మీద ఈ పల్లీలను మాడకుండా వేయించుకుని తీసుకోవాలి. పల్లీలు ఏ మాత్రం మాడినాయి అంటే టేస్ట్ మారిపోతుంది. ఇవి ఏ మాత్రం మాడకుండా దోరగా వేయించుకుని వీటిని తీసుకోవాలి. పల్లీలను వేయించుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కార్న్‌ఫ్లెక్స్‌ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకి ఏ కిరాణా షాపులో అయినా ఈజీగా దొరుకుతాయి. బయట ముంత మసాలా తిన్నప్పుడు వీటిని కంపల్సరీ వేస్తారు. ఇవి తింటుంటే అక్కడక్కడ క్రిస్పీగా తగిలి చాలా బావుంటాయి. ఇలా వేయించుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత తినడానికి ముందుగా కలుపుకున్నామనుకోండి మెత్తగా అయిపోకుండా బావుంటుంది. క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ. ఇలా కార్న్‌ఫ్లెక్స్‌ని కొద్దిగా క్రష్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మషాలాని వేసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఈ కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇలా ఒక 2 రూపీస్ కెచప్ ప్యాకెట్‌ని ఇలా వేసుకున్నామనుకోండి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. కంపల్సరీ ఈ చాట్ మసాలాని వేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని వేసుకుంటున్నాను. మీ దగ్గర పొడులు విడివిడిగా ఉంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఫ్లేవర్ బావుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే ఈ మసాలా ఈ బొరుగులకంతా పట్టి చాలా బావుంటుంది. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీకు అందుబాటులో ఉంటే టమాటో బజ్జీ అయినా లేదా పచ్చిమిర్చి బజ్జీ అయినా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లాస్ట్‌లో ఇలా పల్లీలను వేసుకుంటే ఇవి క్రిస్పీగా తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలి భలే రుచిగా ఉంటాయి. లాస్ట్‌లో ఇలా హల్దీరామ్స్ వాళ్ళ కట్టా నమ్కీన్ మిక్చర్ ప్యాకెట్ 5 రూపీస్‌ది వేస్తున్నాను. చాలా బావుంటుంది. ఇలా ఒక ప్యాకెట్ వరకు వేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండి ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది.
సర్వ్ చేసుకున్నప్పుడు ఇలాగే డైరెక్ట్‌గా తినేయకుండా లాస్ట్‌లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పల్లీలు, కొత్తిమీర వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.